నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. భారత్తో కయ్యానికి కాలు దువ్వుతోంది మాల్దీవులు. చైనాను పక్కనుంచుకొని మాల్దీవులు అయితే రెచ్చిపోతుంది. దీంతో చైనా అండ చూసుకునే మహమ్మద్ మయూజు నేతృత్వంలోని మాల్దీవులు కూడా భారత్పై అక్కసు వెళ్లగక్కుతుంది. ఈ క్రమంలో చైనాకు మరింత దగ్గరవుతున్న మాల్దీవులు జిన్పింగ్ చెప్పు చేతల్లో నడుచుకుంటుంది. మొదటి నుంచి భారత్కు వ్యతిరేకంగా చైనాకు అనుకూల వ్యక్తిగా పేరున్న మయూజు చైనాకు మద్దతుగా నిలుస్తున్నారు. మాల్దీవుల జలాల్లోకి చైనా రీసెర్చ్ షిప్ మరలా చేరుకోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. ఓవైపు భారత్తో దౌత్యపరంగా వివాదం కొనసాగుతున్న వేళ చైనా మాల్దీవుల దోస్తీ రోజురోజుకు పెరగడం తీవ్ర చర్చనీయాంశమైతే అవుతోంది. చైనాతో ఒప్పందాలు, చైనా మద్దతుతో విర్రవీగుతున్న మాల్దీవుల అధ్యక్షుడు తీసుకుంటున్న నిర్ణయాలు భారత్కైతే కొంచెం కలవరాన్నే గురిచేస్తున్నాయి. తమ దేశ భూభాగంపై ఏ దేశ సైనికులు ఉండకూడదని పేర్కొంటూ భారత సైన్యాన్ని వెనక్కు పంపించిన మాల్దీవులు చైనా విషయంలో మాత్రం ఆ వైఖరిని అనుసరించడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా మాల్దీవుల సముద్ర జలాల్లోకి చైనా పరిశోధక నౌక ప్రవేశించడం తీవ్ర చర్చకు దారితీస్తుంది. చైనాకు చెందిన రీసెర్చ్ షిప్ షియాంగ్ ఎంగ్ హాంగ్ గురువారం తిలాఫుషి ఇండస్ట్రియల్ హార్బర్లో లంగర్ వేసినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. అయితే ఈ నౌక ఎందుకు తిరిగి వచ్చింది అనే విషయాన్ని మాల్దీవుల సర్కార్ మాత్రం వెల్లడించట్లేదు. భారత్తో మాల్దీవులకు దౌత్యపరంగా తీవ్ర వివాదం కొనసాగుతున్న వేళ చైనాకు చెందిన పరిశోధక నౌక కొన్ని రోజుల పాటు మాల్దీవుల జలాల్లో తిష్టవేసింది. ఆ తర్వాత అది చైనాకు వెళ్లిపోగా తాజాగా మరోసారి మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించడం చర్చకు దారితీస్తుంది. 4500 టన్నుల బరువున్న ఈ నౌక ఏడాది జనవరిలో చైనాలోని సన్యా నుంచి బయలుదేరింది. మాల్దీవుల ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ సరిహద్దుల్లో నెల రోజుల పాటు తిరిగిన ఈ రీసెర్చ్ షిప్ ఫిబ్రవరి 23వ తేదీన తిలాపుషి పోర్టుకు చేరుకుంది. అక్కడ వారం రోజుల పాటు ఉన్న నౌక తర్వాత తిరిగి వెళ్ళింది. ఇది జరిగిన దాదాపు 2 నెలల పాటు వివిధ పోర్టులకు వెళ్లిన నౌక ప్రస్తుతం మళ్లీ మాల్దీవులకు చేరుకుంది. అయితే ఈ నౌక మాలే తీరానికి చేరుకున్న విషయాన్ని మాల్దీవుల విదేశాంగ శాఖ వెల్లడించింది. సిబ్బంది రొటేషన్ కోసం చైనా ప్రభుత్వం నుంచి దౌత్యపరమైన అభ్యర్థన వచ్చిన మేరకే ఆ నౌకను తమ జలాల్లోకి అనుమతించినట్టు తెలిపారు. అయితే ఆ నౌక మాల్దీవుల జలాల్లో ఉన్నప్పుడు ఎలాంటి పరిశోధనా కార్యకలాపాలు నిర్వహించలేదని పేర్కొన్నారు. కానీ ఖచ్చితంగా పరిశోధనలు నిర్వహించడానికే ఆ నౌక అక్కడకు చేరుకుంది. భారత్లో ఉన్న అణువిద్యుత్ కేంద్రాలు, అదేవిధంగా భారత్లో ఉన్న కీలక పోర్టుల సమాచారాన్ని రాబట్టేందుకే ఆ నౌకను అక్కడ తిష్టవేసినట్టుగా కూడా చాలామందికి తెలుసు. దీనిపై భారత్ ఏ విధంగా స్పందిస్తుంది, వారికి ఎటువంటి డేటా చిక్కకుండా భారత్ ఏ విధంగా అడుగులు వేస్తుంది అనేది మాత్రం చూడాల్సిందే. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.